హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా హిందీలో రిలీజ్ అయిన జువెల్ థీఫ్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సైఫ్ అలీ ఖాన్ గారు ఈ మూవీలో హీరోగా నటించారు. 500 కోట్లు విలువ చేసే డైమండ్ ని ఎలా దొంగిలించారు, హీరో వాళ్ళ ఫ్యామిలీని విలన్ దగ్గర నుంచి కాపాడుకున్నాడా లేదా అనే దాని చుట్టూ మూవీ ఉంటుంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే షార్ట్ అండ్ స్వీట్ గా మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. మూవీ ఓపెన్ అవగానే ఇదిగో ఈమె 80 సంవత్సరాల క్రితం ఉన్న పెయింటింగ్ ఇప్పుడు రీడిఫైన్ చేసి డిజైన్ చేశారు. ఈ పెయింటింగ్ ని సేల్స్ లో పెట్టారని ఆ పెయింటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాజన్ అలెక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళకి రాజన్ అలెక్ చాలా క్రూరమైన వాడు, అతను అనుకున్న దానికోసం ఏదైనా చేస్తాడు, నమ్మకం ఇంపార్టెంట్ అతనికి. ఇప్పుడు ఒక అతను రాజన్ దగ్గర, రాజన్ నీ అకౌంట్ డేటా వాళ్ళకి ఎలా లీక్ అయిందో నాకు తెలీదు, నిజంగా ఆ 200 కోట్లకి నాకేం సంబంధం లేదన్నా కూడా రాజన్ అతనే దానికి కారణమని ఫైండ్ అవుట్ చేసి నేను చంపినా నా 200 కోట్లు తిరిగి రావు కదా అంటే, రాజన్ నేను జీతం లేకుండా లైఫ్ లాంగ్ నీ దగ్గరే పనిచేస్తానని చెప్పినా వినకుండా క్రూరంగా రాజన్ అతన్ని చంపేస్తాడు. ఆ తర్వాత రాజన్ దగ్గరికి జెనిఫర్ అనే ఒక లేడీ వచ్చి, మా మ్యూజియంలో ఈసారి ఆఫ్రికా కోహినూర్ రెడ్స్ అని తీసుకొస్తున్నారు, 500 కోట్లు విలువ చేస్తుంది ఆ డైమండ్, సరే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అని చెప్పి రాజన్ రెడ్సన్ ని ఎలాగైనా దొంగిలించాలి, 500 కోట్లు నాకే రావాలి అన్న మోటివ్ తో దొంగతనాలు చేయడంలో ఎక్స్పర్ట్ అయిన రెహన్ ని ఎలాగైనా ఎక్కడున్నాడో కనిపెట్టి అక్కడికి తీసుకురావాలనుకుంటాడు వాళ్ళ మనుషులతో చెప్పి. రెహన్ ఇతనే మన మూవీలో హీరో. ఇప్పుడు కూడా హై సెక్యూరిటీ ఉన్న ఒక చోట నెక్లెస్ దొంగతనం చేసి టీవీలో న్యూస్ చూస్తూ ఉంటాడు. నెక్లెస్ ని ఎవరో దొంగతనం చేశారు, హై సెక్యూరిటీ ఉన్నా కూడా అని చెప్పి చిల్ అవుతూ ఉంటాడు టీవీ చూస్తూ. అంతేకాకుండా ముందు రోజు రాత్రి ఒక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉంటాడు. మార్నింగ్ లేచి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయితో కొంతసేపు మాట్లాడి అక్కడి నుంచి పంపించేస్తాడు. తన మెడలో ఉన్న నెక్లెస్ ని ఇచ్చినట్టే ఇచ్చి లాక్కునేస్తాడు. అంటే నైట్ వచ్చినప్పుడు నెక్లెస్ ఇచ్చింటాడు, ఇప్పుడు వెళ్ళేటప్పుడు తనకి తెలియకుండానే దొంగలిచ్చేసింటాడు క్రేజీగా. రాజన్ మనుషులు రెహాన్ కోసం వెతుకుతూ ఉంటారు. ఆ తర్వాత రాజన్ దగ్గరికి వాళ్ళ తమ్ముడు అభి వస్తాడు. అన్నయ్య 3 years నుంచి నువ్వు ఎక్కడున్నావో తెలియక స్ట్రగుల్ అవుతూ ఉన్నాను, ఫైనల్గా ఇక్కడున్నావని తెలిసింది, నేనైతే నాన్న కోసమే ఇక్కడికి వచ్చాను. నాన్న చారిటీ హాస్పిటల్ పేరు మీద ఒక డోనర్ దొరికాడు, చాలా డబ్బులు అయితే డొనేట్ చేశాడు, కానీ 1 కోటి రూపాయలు నాన్న పేరు మీద బ్యాంక్లో వేశారు. ఆ తర్వాత నాకు కూడా తెలిసింది ఏంటంటే ఆ 1 కోటి రూపాయలు బ్లాక్ మనీ అని, బ్లాక్ మనీ కాబట్టి పోలీసులు పట్టిస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. వాళ్ళకి నువ్వు కావాలంట, అందుకే నేను నీ దగ్గరకు వచ్చానన్నయ్య అని చెప్తాడు. అని అంతేకాకుండా రాజన్ నువ్వు ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళి కలవాలన్నయ్య, లేదంటే నాన్న ప్రాణాలకే ప్రమాదం ఉందంటే, నాకు నాన్నకి గొడవ అయింది, నన్ను ఆ ఇంట్లో నుంచే వెళ్ళమన్నాడు కదా, ఇప్పుడు నేనెందుకు వెళ్ళాలి, నాకు అసలు ఫ్యామిలీనే లేదు అని అంటూ ఆ రోజు నైట్ అంతా ఆలోచిస్తాడు వాళ్ళ నాన్న గురించి. ఎలాగో మా నాన్నకు ఒక కష్టం వస్తే నేనే కదా వెళ్ళాలని డెసిషన్ తీసుకొని హ్యాకర్ ఝాన్సీకి ఫోన్ చేసి ప్లాన్ చెప్తాడు. ఝాన్సీ అండ్ రెహాన్ వీళ్ళిద్దరూ కలిసే దొంగతనాలు చేస్తూ ఉంటారు. రెహాన్ని ఎప్పటి నుంచో విక్రమ్ పటేల్ అనే ఒక అతను వెతుకుతూ ఉంటాడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని. ఇతను ఒక పోలీస్ కాప్. రెహానే ఇదంతా చేస్తున్నాడని తెలిసిన రెడ్ హ్యాండెడ్గా సాక్ష్యాధారాలతో పట్టుకోవాలని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు రెహాన్ని వాళ్ళ టీంకి సంబంధించిన ఒక ఇద్దరు పట్టుకోవడానికి వస్తే రెహాన్ కనిపెట్టి వాళ్ళ ఐడెంటిటీని యూజ్ చేసుకొని రాజన్ని కలవడానికి వెళ్తాడు. ఫైనల్గా అతని దగ్గరికి వెళ్ళి, ఏంటి నీ ప్రాబ్లం, నన్ను నీ దగ్గరికి పిలవడానికి రీజన్ ఏంటంటే, రాజన్ ఇన్ని పాటలు తిప్పలు పడి నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది ఇలా నాతో గొడవ పడ్డానికి కాదు, నాకు ఒక పని చేసి పెట్టాలి, రెడ్ సన్ గురించి చెప్పి ఈ డైమండ్ 500 కోట్లు విలువ చేస్తుంది, 1000 సంవత్సరాలుగా ఈ రెడ్ సన్ ని రాజు కుటుంబీకులు కాపాడుకుంటూ వస్తున్నారు, వచ్చే వారం ముంబైకి ఈ డైమండ్ ని తీసుకొస్తున్నారు ఒక మ్యూజియం కి, అక్కడ దీన్ని కొట్టేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హై సెక్యూరిటీ ఉంటుంది, దాన్ని కొట్టడం అంత ఈజీ కాదు అంటే, అది మిగతా వాళ్ళకి నీకు కాదు కదా అని ఫైనల్ గా ఏం చెప్తావు చెప్పు అనంటే, 50% నాకు వాటా కావాలి అని చెప్తాడు. 250 crores నాకు ఇచ్చేయాలని. ఫైనల్గా ఇద్దరు డీల్ కుదుర్చుకొని అప్పటి నుంచి ఇంకా రెహాన్ అక్కడే ఉంటాడు రాజన్ వాళ్ళ ఇంట్లోనే. విక్రమ్ పటేల్కి రెహాన్ ఫోన్ చేసి, నువ్వు ఇంకా నన్ను వెతుకుతున్నావన్నావా, నేను నీకోసం ముంబైకి వచ్చాను, కుదిరితే పట్టుకొని ఒక చిన్న వార్నింగ్ లాగా ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు. సరిగ్గా అప్పుడే మూవీలో హీరోయిన్ అయినటువంటి ఫరా కనిపిస్తుంది. ఫరా ఎవరో కాదు, రాజన్ వాళ్ళ భార్య, పేరుకే భార్య కానీ లిటరల్లీ టార్చర్ చేస్తుంటాడు. రాజన్ చేతిలో నరకం చూస్తున్న ఫరాని ఫస్ట్ టైం ఇంట్లో రెహాన్ చూస్తాడు. నెక్స్ట్ డే ఎలాగైనా ఫరాతో మాట్లాడాలని ఫరా
పెయింటింగ్ వేస్తుంటే ఫరా దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని ఇంతకు ముందు ఒక మ్యూజియంలో చూశాను, మీరు వాళ్ళే కదా అని కొంత కాన్వర్జేషన్ నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్య. ఇంత అందమైన దాన్ని నేను ఎప్పుడూ చూడలేదంటే వాట్ అంటే అది నేను ఈ మొక్క గురించి మాట్లాడుతున్నానని ఆ మొక్కను చూపించి చాలా అందంగా ఉందని చెప్తాడు ఇండైరెక్ట్ గా. ప్రతి అందమైన దాని వెనక ఒక ప్రమాదం కూడా ఉంటుంది. నువ్వు అనుకున్నట్టు ఆ మొక్క కన్జ్యూమ్ చేస్తే ఒక్క డోస్కే మనుషులు స్ప్రో కోల్పోతారని చెప్తే రెహాన్ నాకు తెలుసని తనతో అంటున్నాడు. ఫరాతో వెళ్ళి దగ్గరగా మాట్లాడుతుంటే రాజన్ ఫోన్ చేస్తాడు. వెంటనే ఫరా భయపడిపోతుంది. ఏంటిదేనే, రిలాక్స్, భయపడకు, రాజన్ ఇక్కడ లేదు, బయటికి వెళ్ళాడు. అయినా ఇంతలా భయపడేదానివి రాజన్ ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. నువ్వు ఇలా దొంగతనం చేయడానికి ఏదో ఒక మోటివ్ ఉంటుంది కదా, నాకు కూడా అతని భార్యగా ఉండడానికి కష్టంగానే ఉంది, ఏం చేయమంటావు అని చెప్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే రెహాన్ అండ్ రాజన్ వీళ్ళిద్దరూ కలిసి మ్యూజియంకి వెళ్ళి అక్కడున్న సీసీ కెమెరాస్ ని మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎలా రెడ్స్ అన్ని తెలివిగా దొంగిలించాలని. ఇదిగో ఈ ప్లేస్ లోనే రెడ్స్ అన్ని పెడతారు, చుట్టూ లేజర్ లైట్స్ ఉంటుంది, దీని గనక టచ్ చేస్తే షాక్ కొట్టి మనిషి పోతాడు. ఈ రెడ్ లైట్స్ కి టచ్ అవ్వకుండా రెడ్స్ అన్ని దొంగిలించాలని రెహాన్కి రాజన్ చెప్తే దీనికి ఒక ప్లాన్ ఉందని, మనం మ్యూజియంలోని మెయిన్ ఫ్రేమ్ని రీసెట్ చేయాలి, రీసెట్ చేస్తే సెట్టింగ్స్ అంతా కొత్తగా వచ్చేస్తుంది, ఇంతకు ముందు చేసింది ఇప్పుడు పనిచేయదు, 6 minutes టైం పడుతుంది, ఈ గ్యాప్లోనే ఈ రెడ్ లైట్స్ పడదు, ఆ టైంలో మనం రెడ్స్ అన్ని దొంగిలించాలి అని చెప్తాడు. ఆ రోజు ఈవినింగ్ విక్రమ్ పటేల్ నేరుగా రెహాన్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, చూడండి మీ వాడు ఎక్కడున్నాడో మీకు మాత్రమే తెలుసు, నిజం చెప్పానంటే నాకు ఒక్కడే కొడుకు, అది కూడా అభినే అని అభిని చూపించి ఇంకొక కొడుకు లేడు, చనిపోయాడు అని చెప్తాడు. యాక్చువల్గా రెహాన్ ఒక దొంగ అని తెలియగానే ఒక దొంగ నా కొడుకుగా ఉండటం నాకు అస్సలు నచ్చలేదని ఇంట్లో నుంచి గెంటేసింటాడు, ఇలాంటి కొడుకు నాకు వద్దే వద్దని. ఇదంతా గుర్తు తెచ్చుకుంటూ ఎక్కడున్నా రెహాన్ బాధపడుతూ ఉంటాడు. రెహాన్కి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం, కానీ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, కేవలం ఫ్యామిలీ కోసమే ఇలా దొంగతనాలు చేయడం స్టార్ట్ చేసి ఉంటాడు. స్నానం చేసి బయటకు వస్తూ ఉంటే రెహాన్ దగ్గర ఫరా రెహాన్తో ఇంతకుముందు మ్యూజియంలో చూసానన్నావు కదా, అది ఎవరినో కాదు నన్నే అని చెప్తుంది. ఇంతకుముందు నేను అక్కడికి వచ్చాను ఒక పెయింటింగ్ని మ్యూజియంలో పెట్టడానికని. ఏంటి, రెడ్స్ అని నువ్వు రాజానికి దొంగిలిచ్చిస్తే తను నిన్ను మీ నాన్నను వదిలేస్తాడు అనుకుంటున్నావు అంటే ఏమో తెలియదు అని రెహాన్ ఫరాతో చెప్తాడు. ఇలా మాట్లాడుకుంటూనే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్ గా ఫరా సాడ్ గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నడుచుకుంటూ. మనం పవర్ పోయేలా చేసి మళ్ళీ రిఫ్రెష్ చేసి రీసెట్ చేయాలంటే ఆ మ్యూజియం మెయిన్ హెడ్ జెనిఫర్కి మాత్రమే పాస్వర్డ్ తెలుసు. తన రూమ్లోకి వెళ్ళి ఎవరూ లేని టైంలో తెలివిగా పాస్వర్డ్ ఏంటో తెలుసుకోవాలి, స్క్రీన్ మీద ఎలాగో చూడలేం కాబట్టి కీబోర్డ్లో తన ఫింగర్ ప్రింట్స్ ద్వారా పాస్వర్డ్ తెలుసుకోవచ్చని పాస్వర్డ్ తెలుసుకొని కష్టపడి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. రాజని రెడ్స్ అన్ని అమ్మడానికి మూసా అనే ఒక డీలర్తో ఒక డీల్ మాట్లాడింటాడు, బయ్యర్లను రెడీ చేయమని. మూసా కూడా రాజన్ని నమ్మి ఇదిగో నెక్స్ట్ ఏమైనా ప్లాన్లో చేంజెస్ చేసినా లేదా అనుకున్నది అనుకున్నట్టు అవ్వకపోయినా నేను అనుకున్నట్టు మంచివాడు కాదు తెలుసు కదా, నీ ప్రాణాలే పోతాయని వార్నింగ్ ఇస్తాడు మూసా రాజన్తో. ఒకరోజు రాజన్ బయటకు వెళ్ళిన తర్వాత రెహాన్ ఫారాని పార్క్కి తీసుకెళ్తాడు. అలా ఫారాతో మాట్లాడుతూ ఉంటాడు, చాలా రోజుల నుంచి నేను ఇలా బయటికి రావాలనుకుంటున్నాను కానీ నా వల్ల అవ్వట్లేదు, చాలా థ్యాంక్స్ ఈరోజు నీ వల్ల జరిగింది, ఇక్కడికి తీసుకొచ్చినందుకు అని చెప్తే అదిగో ఆయనే మా నాన్న, నాకు మా నాన్నకి పడదు నేను చేసిన తప్పుకి, అప్పుడప్పుడు ఇలా పార్క్లో వచ్చి మా నాన్నను చూసి వెళ్తుంటాను, ఇదే మా నాన్న నాకు వేసిన శిక్ష అని చెప్తే ఫరా నాకు కూడా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది, ఉన్నప్పుడే విలువ తెలుసుకో, వాళ్ళతో మాట్లాడు అని చెప్తుంది. నేను నిన్నే కాదు రెడ్సన్ కూడా దోచుకెళ్ళిపోతా అని ఫరాని కిస్ చేస్తాడు. ఇక్కడే ఫరాకి అండ్ రెహాకి ప్రేమ పుడుతుంది. రెహాని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న విక్రమ్ పటేల్కి ఖచ్చితంగా మ్యూజియంలో రెడ్సన్ని రెహానే దొంగిలించబోతున్నాడని జెనిఫర్ దగ్గరకు వచ్చి మీ పాస్వర్డ్ వాడు కనిపెట్టేశారంటే పాస్వర్డ్ చేంజ్ చేయకండి, ఒకవేళ చేంజ్ చేస్తే మీరు కనిపెట్టేశారని వాళ్ళకి తెలిసిపోతుంది, రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకోవాలి, అదే మన ఎజెండా, వాళ్ళు ఎలాగో ఇక్కడ దొంగతనం చేయడానికి వస్తారు కదా అప్పుడు పట్టుకుందాం అని చెప్తాడు. పాస్వర్డ్ చేంజ్ చేయకండి వాళ్ళకి తెలియనివ్వండి అని. ఆ తర్వాత అనుకున్నది అనుకున్నట్టు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి దొంగతనం చేయడానికి వస్తే ఈ గ్యాప్లోనే రెహాన్కి అర్థమయ్యేది ఏంటంటే ఈ విషయం మ్యూజియం వాళ్ళకి తెలిసిపోయింది, పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారని. వెంటనే అక్కడ నుంచి తప్పించుకోవడానికి స్పీడ్గా పరిగెత్తుతూ ఉంటే విక్రమ్ ఇది తెలుసుకొని వెంటనే పట్టుకోండి అని వాళ్ళ టీంకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు.
రెహాన్ వెనకాల అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. ఫైనల్ గా రెహాన్ ఎలాగోలాగా అక్కడ నుంచి తప్పించుకుంటాడు. రెహాన్ తో కలిసి ఉన్న హ్యాకర్ ఝాన్సీనే రెహాన్ ని కాపాడి తీసుకెళ్తుంది. ప్లాన్ ఫెయిల్ అవడంతో రాజన్ కి రెహాన్ మీద ఫుల్ కోపం వచ్చి కొడుతూ ఉంటే రెహాన్, నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది, ఈసారి నన్ను నమ్ము, ఈసారి ఖచ్చితంగా రెడ్ సన్ ని మనమే దొంగలిస్తామని రెడ్ సన్ ని ఇక్కడ నుంచి లండన్ కి తీసుకెళ్తున్నారు. ఎయిర్పోర్ట్ లో ఆ రెడ్ శాండిల్ వెళ్తుంది ఫ్లైట్ లో. ఆ తర్వాత బ్రిటిష్ మ్యూజియం కి తీసుకెళ్తారు. తీసుకెళ్లే గ్యాప్ లో గాల్లో రెడ్ సన్ ని నేను దొంగలిస్తాను అని చెప్తాడు. ఏంటి గాల్లోనా? కొంచెమైనా నమ్మశక్యంగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే, ప్లెయిన్ లో వెళ్తూ ఉంటే మనమే వెళ్ళి ఆ రెడ్ సన్ ని దొంగిలించబోతున్నాం. నా దగ్గర పక్కా ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ లో ఒక అమ్మాయి కూడా కావాలి, అది నీ వైఫే అని ఫరాని రాజన్తో పాటు రమ్మంటాడు. ఫరా మీద నమ్మకం ఉందంటే రాజన్ ఫరా దగ్గరికి వెళ్ళి ఫరాన్ కిస్ చేసి నీకంటే ఎక్కువ నమ్మకం ఉందని చెప్తాడు. ఫరాన్ కిస్ చేస్తుంటే రాజన్కి ఫరాన్ మీద నమ్మకం లేదన్న విషయం ఫరాన్ మొహంలో కనిపిస్తోంది. ఈ గ్యాప్ లోనే మూసా రాజన్కి ఫోన్ చేసి అనుకున్నది అనుకున్నట్టు జరిగింటే ఈ పాటికి నా చేతుల్లో రెడ్ సన్ ఉండేది, కానీ అలా చేయలేదు. ఆ రెహాన్ నిన్ను మోసం చేశాడు కదూ, వాడిని నువ్వు వదిలిపెట్టలేదా? ఎక్కడ రెడ్ సన్? ఇప్పుడు నాకేం చెప్పబోతున్నావు అంటే ఇంకొక అవకాశం, ఈసారి నన్ను నమ్మండి అని చెప్తాడు. ఇంకొకే ఒక అవకాశం మాత్రమే నేను కూడా ఇస్తున్నాను. ఇంతకు ముందు ఇలాగే చేశావు, కానీ చిన్న చిన్న దెబ్బలతో నిన్ను వదిలేశాను, ఈసారి మాత్రం ప్రాణాలతో వదలను అని చెప్పింటాడు. ఇంతకు ముందే మూసా రాజన్ వీళ్ళిద్దరూ ఇలా ఒక డీల్ ఒప్పుకొనింటారు. ఆ డీల్లో రాజన్ అనుకున్నది అనుకున్నట్టు చేసిండు. ఆ తర్వాత రెహాన్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, చూడు నాన్న, నేను బ్రతికున్నంత వరకు నీకేం కాకుండా చూసుకునే బాధ్యత నాది. నీ హాస్పిటల్ నీకు మళ్ళీ తిరిగి వస్తుంది. ఆ రాజన్ దగ్గర నుంచి నిన్ను కాపాడుకుంటాను, ఖచ్చితంగా నన్ను నమ్మని అక్కడ నుంచి వచ్చేస్తాడు. డైరెక్ట్గా ఫ్లైట్లోనే రెడ్ సన్ని దొంగతనం చేయడానికి ప్లాన్ చేశారని విక్రమ్ పటేల్కి అర్థమయ్యి ఎలాగైనా ఫ్లైట్లో కూడా పట్టుకోవాలని వాళ్ళ టీంతో మాట్లాడి ఎయిర్పోర్ట్ వాళ్ళకి ఒక ఫోటో పంపిస్తారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఫ్లైట్లో ఉన్నాడా అని చెక్ చేయమని. ఫ్లైట్ అంతా అక్కడున్న స్టాఫ్ అంతా ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఫోటోలో ఉన్న వ్యక్తి అక్కడున్న వ్యక్తి ఒకటేనా అని చెక్ చేస్తూ ఉన్నారు. ఈ విషయం రాజన్కి అర్థమయ్యి నేరుగా రెహాన్ దగ్గరికి వెళ్ళి విషయం విక్రమ్ పటేల్కి తెలిసిపోయినట్టుంది, ఫ్లైట్లో ఫోటోలు ఇచ్చి నేను వెతుకుతున్నారని అంటే ఒక అమ్మాయి ఐడి కార్డ్ దొంగలించి వాళ్ళుండే ప్లేస్కి వెళ్తాడు ఫ్లైట్ కింద భాగాన. అని అంతేకాకుండా ఫ్లైట్లో ఉన్న ఫరాని వాళ్ళలాగే డ్రెస్ చేసుకొని మీకేమైనా కావాలా సార్ అని రెడ్ సన్కి కాపలాగా ఉండే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న స్నాక్స్ తినిపించి స్ప్రూ కోల్పోయి కడుపు నొప్పి వచ్చేలా చేస్తాడు. కడుపు నొప్పి అతనికి ఎక్కువ అయిపోవడంతో డాక్టర్ అని గట్టిగా అరుస్తూ ఉంటే ఇప్పుడు డాక్టర్గా రెహానే గెటప్ వేసుకొని నేను చూస్తాను, మెడికల్ ఎమర్జెన్సీ, ఫ్లైట్ అర్జెంటుగా నెక్స్ట్ స్పాట్లో ఆగాలి, లేదంటే ఇతని ప్రాణాలకే ప్రమాదం ఉంది, హాస్పిటల్ తీసుకెళ్లాలని అక్కడ క్యాప్టెన్తో మాట్లాడి కన్విన్స్ చేసి నెక్స్ట్ ప్లేస్లో ల్యాండ్ అవ్వడానికి చూస్తున్నారు. ఈ విషయం విక్రమ్ పటేల్కి అర్థమయ్యి ఏంటి ఫ్లైట్ నెక్స్ట్ ల్యాండ్ మార్క్లో ల్యాండ్ అవుతుందా, ఏంటిది ఏం అర్థం కావట్లేదు అనుకుంటాడు. ఆ తర్వాత క్యాప్టెన్ దగ్గరికి రెహాన్ అని ఇంకొక అతను వెళ్ళి నీ ఫ్యామిలీని మేము కిడ్నాప్ చేశాము, ఇదిగో చూడు ఫోటో, ఫ్లైట్ సిటీ మధ్యలో ఆగాలని బ్లాక్మెయిల్ చేస్తాడు. వాట్? ఏంటి సిటీ మధ్యలోనా? ఇంపాసిబుల్, ఇస్తాంబుల్ సిటీ మధ్యలోనే ఫ్లైట్ ఆగాలి, ఎయిర్పోర్ట్లో కాకుండా అని చెప్తారు. ఇలా చేయడం అస్సలు కుదరదు అని చెప్తూ ఉన్నా కూడా వినిపించుకోరు. ప్యాసింజర్స్కి ప్రమాదం ఉందని చెప్పినా కూడా ఆ తర్వాత అతను కూడా కన్విన్స్ అయ్యి ఇంకా ఫ్యామిలీ కదా ఒప్పుకోకపోతే చంపేస్తారేమో అని భయపడి ఇస్తాంబుల్ మధ్యలో సిటీలో ఒక ప్లేస్లో ల్యాండ్ అవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఈ గ్యాప్లో రెహాన్ లోపలికి వెళ్ళి రెడ్ సన్ ఉన్న ప్లేస్కి వెళ్ళి ఫైనల్గా రెడ్ సన్ని తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. రెహాన్ రెడ్ సన్ తీసి రాజన్కి ఇస్తే రాజన్ ఆ రెడ్ సన్ చూసి అమ్మయ్యా నాకు దొరికిందని హ్యాపీగా ఫీల్ అవుతాడు. వీళ్ళని పట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్న విక్రమ్ పటేల్కి ఫ్లైట్ సడన్గా ఇస్తాంబుల్ మధ్యలో సిటీలో ఒక ల్యాండ్ మార్క్లో ల్యాండ్ అవుతుందని తెలియగానే ఏంటిది ఇలా ఎలా చేస్తున్నారని ఆ ప్లేస్కి వెళ్తూ ఉంటాడు. లేట్ అవుతూ ఉంటుంది, 10 minutes అలా డిలే. ఈ గ్యాప్లోనే ఫరా, రెహాన్, రాజన్ వీళ్ళందరూ కలిసి ఆ ప్లేస్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో సొరంగం లాగా వీళ్ళే ఒక ప్లేస్ రెడీ చేసి ఉంటారు. ఆ ప్లేస్లో కిందకి దిగే
కడిగేసి మళ్ళీ క్లోజ్ చేస్తారు. మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటే స్క్రీన్ మీద ఇమేజెస్ చూస్తే మీకు అర్థమవుతుంది. దొరికినట్టే దొరికి మిస్ అయిపోయారని విక్రమ్ పటేల్ చాలా ఫీల్ అవుతాడు. ఫైనల్ గా రెడ్ సన్ మూసా చేతికి వస్తుంది. మూసా రాజన్ కి ఫోన్ చేసి మనం డీల్ మాట్లాడుకుంటున్నాం కదా, 50-50, 250 crores నాకు, 250 crores నీకు, మరి ఆ రెహాన్ సంగతి ఏం చేసావు, వాడి సంగతి చూసుకో అని చెప్తుంది. ఇంతకు ముందే రాజన్ అండ్ మూసా చిన్న డీల్ మాట్లాడుకుని ఉంటారు. రెండోసారి మూసా రాజన్కి అవకాశం ఇచ్చినప్పుడు పార్ట్నర్ అవుతేనే అవకాశం ఇస్తానని ఒక రూల్ పెట్టి రెడ్ సన్ ని అమ్మితే వచ్చే డబ్బులు 250 కోట్లు నాకు కూడా ఇవ్వాలి, సగం డబ్బులు అని చెప్తాడు. ఇంకో సగం డబ్బులు నువ్వే తీసుకొని ఫరా దగ్గర ఈసారి నాతో పాటు నువ్వు కూడా ఉన్నావు, చెప్పాను కదా రెడ్ సన్ తో పాటు నిన్ను కూడా దొంగలిస్తా, నాతో పాటు వచ్చాయి, రాజన్తో నువ్వు ఇంకా ఉండాల్సిన అవసరం లేదు, గుడ్ బై చెప్పే అని చెప్తాడు. యూ మ్యాడ్, నువ్వేం మాట్లాడుతున్నావో కొంచెమైనా అర్థమవుతుందా? ఆ రాజన్ మన ఇద్దరి మధ్య ఇలా ఒకటి ఉందని తెలిస్తే ప్రాణాలతో కూడా వదిలిపెట్టాడంటే రాజన్ మీద భయం ఎక్కువ లేదా నా మీద ఉన్న నమ్మకం ఎక్కువ, రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకొని ఫరాతో అంటాడు. ఫరా దాంతో రెహాన్తోనే ఇష్టంగా వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఫైనలీ రాజన్ దగ్గరికి రెహాన్ వెళ్ళి మన డీలింగ్ ప్రకారం 250 కోట్లు అండ్ మా నాన్న హాస్పిటల్ సంబంధించిన డాక్యుమెంట్స్ నీ దగ్గరే ఉంది కదా, వాటి మీద సైన్ చేయి, 1 కోటి రూపాయలు నువ్వు ఇచ్చినట్టు, లేదా మా నాన్న మళ్ళీ ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు అంటే కూల్ రెహాన్ కూల్, ఒకసారి నాతో మందు కొట్టవా అని అతనితో కలిసి మందు తాగమంటాడు. ఇదే నీ లాస్ట్ మందు కూడా అవ్వచ్చని బహుశా. రే నువ్వు ఎలాంటి వాడువో నాకు తెలియదా, అయినా నేను నిన్నెలా నమ్ముతాను అనుకున్నావురా, అసలు నీకు ఒక నిజం చెప్పనా, నువ్వు ఇచ్చిన రెడ్ సన్ అసలు ఒరిజినల్ కాదు, మూసా దగ్గర ఉన్నది ఫేక్ రెడ్ సన్. ఫ్లైట్లో మనతో పాటు ఇంకొకరు ఉన్నారు, తను మా సైలెంట్ పార్ట్నర్, ఒరిజినల్ తీసేసి ఫేక్ దగ్గర పెట్టారు. ఇప్పుడు కనుక మూసాకి నువ్వు ఇచ్చింది ఫేక్ రెడ్ సన్ అని తెలిస్తే ఇంకా నీ పరిస్థితి ఒకసారి ఊహించుకోనంటే, మూసా అప్పుడే బయర్స్ దగ్గరికి రెడ్ సన్ తీసుకెళ్తే వాళ్ళు సుత్తితో కొట్టి చూస్తారు, డైమండ్ విరిగిపోతుంది, ఫేక్ అని తెలుస్తుంది. వెంటనే మూసా ఎంత పని చేసావరా రాజన్ గా, చెప్తా నీ పని అని వాళ్ళ మనుషులను వేసుకొని ఇక్కడికి వస్తున్నాడు రాజన్ దగ్గరికి. దాంతో రాజన్ ఇదంతా విని రెహాన్ మీద కోప్పడి రాజన్కి రెహాన్కి వీళ్ళిద్దరి మధ్య పెద్ద ఫైట్ నడుస్తుంది. ఈ ఫైట్ లో రెహాన్ ని బాగా కొట్టి అక్కడ సిలిండర్ లీక్ అయ్యేలా చేసి ఎలాగో నువ్వు చనిపోబోతున్నావు, ఆ మూసాను కూడా నీతో పాటు తీసుకెళ్లిపోని అక్కడ నుంచి వచ్చేస్తాడు. రెహాన్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మూసా రాజన్ దగ్గరికి వెళ్ళి ఈసారి మళ్ళీ నిన్ను ఆ రెహాన్ మోసం చేశాడు కదా అంటే, నన్ను కూడా కాదు నిన్ను కూడా మోసం చేశాడు మూసా అని నా చివరి కోరిక, ఒక సిగరెట్ తాగుతా, ఎలాగో నన్ను చంపేస్తావు కదా అని సిగరెట్ తాగుతూ ఆ సిగరెట్ తాగి సిగరెట్ ని లీక్ అవుతున్న గ్యాస్ మీద విసిరితే మూసా మనుషులు రాజన్ వీళ్ళందరూ చనిపోతారు. సేఫ్ గా అక్కడ నుంచి రెహాన్ బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి రెహాన్ ఇంటికి వెళ్ళి ఒరిజినల్ రెడ్ సన్ ని తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చేసి, ఇక మీదట ఆ రాజన్ నిన్ను ఇబ్బంది పెట్టాడు, వాడు చనిపోయాడని చెప్పి వచ్చేస్తాడు. టీవీ న్యూస్లో కూడా రాజన్ గురించి మూసా గురించి టెలికాస్ట్ చేస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి దూరంగా ఫరాతో రెహాన్ వెళ్ళిపోయి మనమిద్దరం హ్యాపీగా ఒక ఇల్లు తీసుకుని ఇక్కడే ఉందాం, 2 పిల్లల్ని కందాం, పగలు చేపలు పడదాం, నైట్ మనం హ్యాపీగా చిల్ అవుదామని అంటే ఇంకొక ప్లేస్లో ఏదో దొంగతనం చేయాలని ఫోన్లో ఫోటోలు తీసుకుని ఉంటాడు. దాన్ని చూసి నీ గురించి నాకు తెలీదా, నా దగ్గర నీ గేమ్స్ ప్లే చేయకుని ఫరా అతనితో అంటుంది. అక్కడ నుంచి దూరంగా విక్రమ్ పటేల్ రెహాన్ని చూస్తూ ఉంటాడు. సడన్ గా మాయమైపోతాడు. ఎంత అనుకున్నా విక్రమ్ పటేల్ రెహాన్ని పట్టుకోలేకపోతాడు. అతను చేసే దొంగతనాలు కూడా రెహాన్ ఆపడు, ఫరాతో కలిసి ఉంటాడు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనేదాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. కొంచెం లాజిక్స్ మిస్ అయ్యాయి అనిపించింది చాలా చోట్ల, ఇవన్నీ పక్కన పెడితే ఇట్స్ ఓకే, పర్లేదు అన్న ఫీలింగ్ కలిగింది. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.